హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఐకే స్టోర్ రూమ్ది నేను పార్ట్ ఏ ఒకటి రిలీజ్ చేశానండి. దాని తర్వాత ఇది పార్ట్ బిని రిలీజ్ చేస్తున్నాను. పార్ట్ ఏ కంటే పార్ట్ బి అనేది ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ బిలో మనందరికి ఉపయోగపడే స్టోరేజ్కి సంబంధించినవి కానీ, కిచెన్కి సంబంధించినవి కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పార్ట్ బిని అందరూ చూడండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ హ్యాంగింగ్ కోసం, ఇలా డెకరేషన్ హ్యాంగింగ్ కోసం. అంటే ఇక్కడ హ్యాంగింగ్ కోసమని ఇవి పెట్టారు చూడండి. వాటిలో ఇవి పెట్టుకొని ఇవి కూడా కాస్ట్ చూద్దాము అనేసి నేను చూస్తున్నాను. అన్నిటికీ కాస్ట్లు లేవు. 279 రూపీస్ చెప్పిండారు. అంటే అదనమాట వేలాడుతుంది కదా ఈ జుట్టుది, ఇది 279. తర్వాత దాంట్లో పెట్టుకోవడానికి ఇదొకటి, దాంట్లో పెట్టుకోవడానికి ఇదొకటి. మొత్తం రియల్ ప్లాంట్స్ లాగా బాగుంది ఐడియా. ఈ వెదురువి బాగుంటాయి పెట్టుకోవడానికి. ఆనియన్స్ అవి పెట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి. మోడల్స్ చాలా ఉంటాయండి ఇక్కడికి వస్తే. ఇక్కడ ఒకటి, ఇవి సింపుల్గా పెట్టేసుకోవచ్చు. మనం ఏదైనా హౌసెస్ రెంటల్స్కి ఇవ్వాలన్నా కూడా వుడ్ వర్క్ అన్నీ చేయించకుండా జస్ట్ సింపుల్గా ఇలా ఒక టీవీ యూనిట్ కొనేసి అక్కడ పెట్టేస్తే వుడ్ వర్క్ చేయించడం అవసరం లేదు. చక్కగా ఇలా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇది బాగా నచ్చింది నాకు. టీవీ యూనిట్ కిందకి ఉండొద్దు, పైకి ఉండొద్దు, మీడియంగా మన హైట్, మన తల హైట్లో ఎంత ఉంటుందో ఆ హైట్లో ఉండాలంటారు. నెక్స్ట్ ఇక్కడ క్రాకరీ యూనిట్స్ అండి. మొత్తం ఇక్కడంతా ఈ సెక్షన్ అంతా ఇవే లాస్ట్ వరకు. అంటే ఒక క్రాకరీకనే కాదు, ఎక్కడైనా ఏ రకంగా అయినా కూడా ఉపయోగించవచ్చు. వైట్ ఎక్కువ, కలర్స్ ఎక్కువ వైట్లో ఉంటాయి. తర్వాత బ్లాక్, అంటే ఈ షెల్ఫ్లు ఉన్నాయి కదా, ఈ షెల్ఫ్లకి మధ్యలో ఏదైనా పెట్టుకోవాలి ఈ రకంగా అంటే ఇవి తీసుకోవాలన్నమాట. ఇవి కూడా మళ్ళీ ఒక్కొక్కటి 1000 రూపాయలు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, హ్యాండిల్స్ ఉన్నాయి. మళ్ళీ వాటికి మధ్యలో పెట్టుకునే చెక్కలు. ఈవెన్ మనము ఇంట్లో కూడా అండి ఎక్కడైనా పైన ఒక చెక్క పెట్టించుకుంటే బాగుండు అనుకుంటే అప్పటికప్పుడు మనం వెళ్ళి చేసుకోలేం కదా. అది మీరు ఐకేకి వస్తే ఒక వస్తువును మాత్రం తప్పకుండా తీసుకోమని నేను రెఫర్ చేస్తాను. అది ఈ వస్తువు. ఇది అండి యాంగిలర్స్. ఇదిగోండి, ఈ యాంగిలర్స్ అయితే మనము తీసుకొని పెట్టుకుంటే బాగా ఉపయోగపడతాయి. ఇవి కాస్ట్ కూడా ఎంతో ఉండవు. ఇలా కొట్టించేసుకోవటం, పైన ఏదైనా చెక్కలు పెట్టుకోవచ్చు. ఇలా 2 తీసుకున్నారనుకోండి బాగుంటాయి ఇవి. పైన ఏ చెక్క ముక్క మన ఇంట్లో ఉన్నా కూడా లేదు, చెక్క ముక్క కూడా లేదంటే ఇక్కడ చెక్కలు కూడా దొమ్ముతున్నారు. కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, ఈవెన్ బాత్రూంలో కూడా ఇలా పెట్టుకోవచ్చు. సోపులు పెట్టుకోవచ్చు, లేదా ఫ్లవర్ వాజులు పెట్టుకోవచ్చు. చూడండి, రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఈ స్టాండ్స్, ఇది నార్మల్ స్టాండ్స్ కదా, ఇవన్నీ చూడండి 200, 281. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండొచ్చండి. ఇక్కడ కూడా ఉంటాయి వీటి కాస్ట్ కూడా 50 రూపీస్. 100 రూపాయలకి ఇది ఒకటి వచ్చేస్తుంది. బాగున్నాయి కదా. ఈ చెక్క ఒకటి, ఈ చెక్క కాస్ట్ ఎంత? 299. ఒక చెక్క తీసుకొని ఆలోచించండి, మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవచ్చు ఈ స్టాండ్ ఈ రకంగా. 50, ఇది ఒక 100 రూపాయలు, ఇది ఒక 300, అంటే 400 రూపాయలకు ఒక స్టాండ్ వచ్చేస్తుంది. ఎక్కడైనా మీరు పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్నారనుకోండి
చక్కగా 2 విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదా ఒక 2 డెకరేటివ్ ఐటమ్స్ పెట్టచ్చు. బాత్రూంలో అయితే ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. బాగుంటాయి ఐడియాస్. బుర్ర ఉండాలి కానీ ఎన్ని రకాలుగా అయినా కూడా ఒక వస్తువుని వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఐడియాస్ వచ్చేస్తాయి. అండి అవి 3 పెట్టారు. ఇందాక చూపించా కదా 50 రూపాయలవి, 3 పెట్టుకున్నారు. ఇంకా పెద్ద స్టాండ్కి. ఇవేంటివి ఇక్కడ పైన చూపించారు చూడండి, అలా ఈ షెల్ఫ్లు. ఇది కూడా బాగుంది, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు దీన్ని కూడా. మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా, ఇది ఇదిగోండి. కూడా మనకి ఇత్తడివి కాదండోయ్, అన్నీ కోటింగే ఇక్కడ అన్నీ దొరికేది. జస్ట్ తుడుచుకోవాలంతే. మనకి ఎలాగో ఇత్తడిది కాదు కాబట్టి మేము అంటే నల్లగా అయిపోవటం అవ్వదు. ఇది కూడా అంతే, కోటింగ్. స్టాండ్స్ కూడా బాగున్నాయి, ప్లేట్లు పెట్టుకునే స్టాండ్స్ ఇవి కూడా బాగున్నాయి. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటాం. క్రాకరీ యూనిట్లో కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో మనం దీపావళి అప్పుడు లైట్ వెలిగించుకోవడానికి, క్యాండిల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లోపల ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్ లోపల మనము పెట్టుకోవచ్చు. ఇది క్యాండిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, జస్ట్ వెలిగించేస్తే చాలా మంచి వాసన వస్తాయి. ఇవి స్టోరేజ్ చేసుకోవటానికి ఇవి బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇందాక అడిగానండి. ఇవి ఇత్తడిది కాదంట, జస్ట్ కోటింగే ఉంటుంది. 850 రూపీస్ ఉందంట దీని రేటు. కానీ బాగుందండి, జస్ట్ తుడుచుకోవటమే ఇది. ఇంకా ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మీ ఐడియా. ఇవి డైనింగ్ టేబుల్ మీద బిస్కెట్స్ పెట్టుకునేదండి. మీకు ఐడియా కోసం వాళ్ళు బిస్కెట్స్ కూడా ఇక్కడ పక్కకు అంటే జస్ట్ ఒక బొమ్మను కూడా పెట్టేశారు చూడండి, ఇలా కుక్కీస్ పెట్టుకోవటానికి అనమాట. నాకు తెలిసి అదే అనుకుంటాను. లాక్ సిస్టమ్ ఇవంతా కూడా ఇలా అనేస్తే లాక్ అయిపోతుంది. ఈ ఫ్లవర్స్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఈ మధ్య పెట్టిన ఒక వీడియోలో కూడా ఈ మొక్కలు, వీటి బల్బ్స్ గురించి, వాటికి వచ్చిన పెస్ట్ ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా వీడియో పెట్టాను. ఇదిగోండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చుతాయండి, అంటే ఈ వెదురు కర్రలు బాగా నచ్చుతాయి. అంటే మొత్తం కలిపి ఇదంతా సెట్ అనుకుంటా 4990 రూపీస్. అంటే మొత్తం సెట్టో లేకపోతే ఇది ఒక్కటేమో 5000. ఒక్కటే. ఇది డే 1 నుంచి ఇవి ఉంటున్నాయండి. అంటే 3-4 టైమ్స్ కదా నేను వచ్చింది, ప్రతిసారి చూస్తూనే ఉన్నాను. బాగుంటాయి కూడా, రియల్ కాదు, ప్లాస్టిక్. టీ కప్పులు, ఎంత పెద్ద టీలు ఎవరు తాగుతారు.
ఫోటో ఫ్రేమ్స్. కార్నర్ యూనిట్. ఇది కార్నర్ ఒకవేళ ఇలా ఈ షేప్లో వస్తే దానికి సెట్ అయ్యేటట్లు కూడా పెట్టారు. ఏం లేదు, పెట్టడం అంటే ఏం కాదు, మూడింటిని ఒకటి ఇలా పెట్టారు, ఒకటి ఈ రకంగా ఇటువైపు పెట్టారు, ఒకటి ఈ రకంగా పెట్టారు అంతే. మనం కూడా పెట్టుకోవచ్చు ఆ రకంగా. ఈ గ్లాస్ డోర్కి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏదైనా డ్రాయింగ్స్ వేసినా కూడా ఇలా కనపడేటట్లు పెట్టుకోవచ్చని, అంటే ఆ రకంగా పెట్టుకోవచ్చు పిల్లల రూమ్లో. బుక్ కేస్ బిల్లి అండి 5990, అంటే 10 రూపాయలు తక్కువ 6000. ఇదిగోండి. బిల్లి, many of your bookcases names are typically Scandinavian boys names like Billy anta. Sweden we call it home. చెప్పుల స్టాండ్స్ ఇవన్నీ కూడా. మోడర్న్ కిచెన్ ఎలా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇందాక చాలానే చూపించానండి, కానీ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. మన ఇంటి కొలతల ప్రకారం ఇవి చేయిస్తారు నాకు తెలిసి. ఇదిగోండి రౌండ్ మోడల్, అంటే ఇది తీసేయాలి, పూర్తిగా తీసేయాలి. కార్నర్ యూనిట్ ఇదే. ఈ కిందది కూడా మళ్ళీ డోరు క్లోజ్ చేయాలంటే ఇవి అడ్డం వస్తాయి, అందుకని ఇవి ఇలా పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా ఇలా ఇక్కడ చూసారా, ఇవి వీటిల్ని ఏంటి ఎలా వాడాలి అనే దానికి కూడా ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలలో ఇలాంటివి మీరు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అని మీకు ఐడియా కోసం అన్నమాట. ఇది పైన స్టోరేజ్ బాక్సెస్ వరుసగా ఇలా మనకి ప్లేస్ కలిసి వస్తాయండి. ఇలా వరుసగా పెట్టుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చిన్న కిచెన్స్ ఉన్న వాళ్ళకి. వీటి కలర్స్ చూసారండి మీరు, వైట్ లేదా లైట్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్, ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అంటారు. ఆ కలర్స్ అందంగా ఉంటాయి. ఆ కలర్స్ అన్నీ కూడా ఐకేలో ప్రతి ఒక్కటి అలాంటి కలర్స్ అండి. డార్క్ కలర్స్ అసలు ఏవీ లేవు మోస్ట్లీ. డైనింగ్ టేబుల్స్, డైనింగ్ హాల్, చైర్స్, ఈ సెక్షన్ అంతా.
ఇంతకుముందు నేను ఇవి కొన్నానండి 4 మావి వుడ్ డైనింగ్ టేబుల్వి ఎప్పుడో పాతవి అనమాట, పాత మోడల్. వాటికి ఇంకా కుషన్స్ లేవనేసి ఇవే ఇవి కొని 4 చక్కగా కరెక్ట్గా పెట్టేసి సెట్ అయిపోయాయి. అసలు చాలా బాగుంటాయి. ఇంకా ఏదో ప్లాస్టిక్ కుర్చీలు కూడా ఏవైనా కూడా ఉన్నా కూడా వాటి మీద కూర్చోవడానికి కూడా కుషన్స్ బాగా పనికొస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా స్టడీ టేబుల్స్, పక్కన మనం స్టోరేజ్ చేస్తాం అన్నమాట. ఇవి ఇవన్నీ స్టడీ టేబుల్స్, లేదా ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. కరోనా టైంలో మా అమ్మాయికి నేను ఇది ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు తను యూఎస్ వెళ్ళిపోయింది కదా, నేను ఇప్పుడు దాంట్లోనే కూర్చొని యూట్యూబ్కి సంబంధించిన వర్క్లన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటిది ఒకటి. చిన్న వాల్ క్లాక్, అలారం విత్ అలారం. చిన్న టేబుల్, చిన్న కుర్చీ, చిన్న పిల్లలకి, చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయండి. అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసినట్లున్నారు. కూర్చొని ఊగుతున్నాను, చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది. ఇలా ఇందులో స్పైసెస్ పెట్టేసుకోవచ్చు ఇలా వరుసగా. ఇది కూడా యూస్ఫుల్ అండి. అంటే ఎలా అయినా అనమాట, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దగా ఉన్నా సన్నగా ఉన్నా ఇది పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది కొనని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. హైదరాబాదులో ఐక్యాకి వచ్చి కొనకుండా ఉన్నవాళ్ళు. పోపుల డబ్బా పెట్టేసుకోవచ్చండి ఇందులో. ఇది కూడా యూస్ఫుల్లే, స్టోరేజ్. వీల్స్ ఉన్నట్లున్నాయి కింద. అంటే ఎక్కువ ప్లేస్ లేదు అన్న చోట వీటిని ఇలా దూర్ చేసేయచ్చు. ఎక్కువ ప్లేస్ ఉంటే ఇది పెట్టుకోవచ్చు.
నేను ప్లేట్లు ఇందాక చూపించాను కదా, అవి ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకుంటారు. ఈ టిష్యూస్ కూడా బాగుంటాయి, కాకపోతే 349 రూపీస్. అతక్కపోయినాయి ఇవి అతుక్కునింది. ఇది యూస్ఫుల్. ఇవి ఫ్లవర్స్ సపరేట్గా ఉన్నాయి, వాటి దగ్గర మీకు ఇవన్నీ కనిపిస్తాయి, ఎక్కువ డిజైన్స్ మీకు కనిపిస్తాయి. అంటే ఒక్కటే ఇది స్టాండు, ఒక్కటే మనం ఇలా తగిలిచ్చేసుకోవచ్చు. ఇలా తగిలిచ్చేసుకొని ఈ ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా, ఏ విండోలోనో ఎక్కడైనా. చెక్కేయచ్చు దీన్ని. క్రికెట్ మనము వెళ్ళేటప్పుడు ఇలా ఏరో మార్క్స్ కనిపిస్తూ ఉంటాయండి, మనం ఎలా వెళ్ళాలి అనేది. ఇంకా వాషింగ్ డే ఏరియా, వాష్రూమ్, బాత్రూమ్స్ అంటారు కూడా దీన్ని, వాటిల్లో మీరు డెకర్ చేసుకోవటం ఎలా అన్నది ఈ సెక్షన్ మొత్తం అదే, డస్ట్బిన్లతో సహా ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏమవుతున్నాయంటే కాంబినేషన్స్ తీసుకుంటారండి, వైట్ మొత్తం అంతా వైట్ అని, లేదా గ్రే కలర్ అని, బ్లాక్ అని, ఇలా తీసుకుంటే దాని తగ్గట్లే కొనుక్కోవచ్చు. దీని కాస్ట్ ఒకసారి చూద్దాము. 949. ఇది యూస్ఫుల్లే. టిష్యూ హోల్డర్స్, కార్నర్ యూనిట్స్ బాత్రూంలో, అంటే సోప్ బాక్సెస్ పెట్టుకుంటారు కదా, అంటే ఈ డిజైన్ ఇక్కడ ఉందంటే ఈ సెట్, ఈ బాక్సులన్నీ కూడా అవే అని. ఈ బాక్సు
ఒక మోడల్ అక్కడ పెట్టారు. అన్ని కార్నర్ యూనిట్స్. పిక్స్ ఉంటాయి ఇక్కడ, పిక్చర్స్ ఉంటాయి. వాటిని టిష్యూ హోల్డర్స్, టిష్యూస్ ఈ రకంగా పెట్టుకోవాలని. ఇది ఇందాక చూపించాను కదా, టిష్యూ హోల్డర్స్. అంటే ఎవరి అవసరానికి తగ్గట్లు అండి, మనం కొన్నామా లేదని కాదు, ఇంకెవరికైనా అది ఉపయోగపడచ్చు. సో బాక్సెస్, కార్నర్ యూనిట్స్ ఇవి. బాత్రూమ్స్లో అయినా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. వీటిని కిచెన్లో అయినా వాడుకోవచ్చు. యూస్ఫుల్ ఇది కూడా. ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందని నాకు ఐడియా లేదు, కానీ యూస్ఫుల్లే, వాడుకునే వాళ్ళ ఐడియా. వాష్రూమ్లో వాడుకోవచ్చు. కింద టవల్స్ తగిలించుకోవడానికి, డెకరేషన్ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఆరో మార్క్ నాకు ఇక్కడ చూపిస్తుందంటే ఇంకా నేను ఇప్పుడు ఇలా వెళ్ళాలి. బాత్రూంలో పీటలు ఇవి, కూర్చొని స్నానం చేసేటప్పుడు పీటలు ఇవి. ఇవి కార్నర్ యూనిట్స్, సోప్ బాక్సెస్ లాగా పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ఐకియా టూరు పార్ట్ బి ఇక్కడితో ముగిస్తున్నానండి. ఈ సెక్షన్ నుంచి ఇంకా నెక్స్ట్ సెక్షన్లో అంటే పార్ట్ సిలో బెడ్డింగు, బెడ్షీట్స్, పిల్లో కవర్సు, పిల్లోసు, కర్టెన్స్, కర్టెన్ ర్యాడ్స్, ఇంకా చాలా ఫ్లవరింగ్ అంటే పూలవి, ప్లాస్టిక్వి ఉన్నాయి, రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అనమాట, అంటే డెకరేషన్ కోసం మనం ఉపయోగించే ఫ్లవర్స్, క్యాండిల్స్, లైట్స్, ఇలా బోలెడ్ అన్నీ ఉన్నాయి అండి. నెక్స్ట్ పార్ట్ సిలో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.